ఈరోజు మన విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో ముఖ్యమైన నాయకులు, ముఖ్యంగా స్థానికంగా ఉన్న మహిళా నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఈరోజు చారిత్రాత్మకమైన మహిళా బిల్లు పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా మహిళా సాధికారిత అనేదానికి నిజమైన అర్థాన్ని ఈ రాష్ట్రంలో చెప్పిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారనే విషయాన్ని మేమందరం కూడా చర్చించాం. ఎందుకంటే స్థానిక సంస్థల్లో మహిళలకి 50% రిజర్వేషన్లు కల్పించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. చెప్పింది 50% అయినా సరే అంతకు మించి ఇంచుమించుగా 54% మహిళలకి ఆ రోజు మున్సిపల్ చైర్మన్లు కానీ, మార్కెట్ కమిటీల్లో కానీ, అదేవిధంగా మన కాంట్రాక్ట్స్లో కానీ, అన్ని ట్రస్ట్ బోర్డులోని ఆలయ కమిటీల్లో కూడా మహిళలకి ఆ రోజున స్థానం కల్పించారు. 2012-13లో ఉమ్మడి రాష్ట్రంలో మహిళలకి స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం కల్పించే చట్టం బిల్లు తీసుకొస్తే, ఆ తర్వాత 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని చాప చుట్టి మూలపడేశారు. అమలు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. కానీ స్థానిక సంస్థల్లో మహిళలకి ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత, అమలు చేసిన ఘనత, చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అనేది మళ్ళీ మేమందరం కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పార్టీ పరంగా కానీ, మా పార్లమెంట్లో మా నాయకులు కానీ చాలా స్పష్టంగా మహిళా రిజర్వేషన్ల మీద పార్టీ వైఖరిని తెలియజేయడం జరిగింది. మా నాయకులందరూ కూడా ఇప్పటికే మాట్లాడారు. అందరూ ఎమ్మెల్సీలు కానీ, మాజీ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గారు కళ్యాణి గారు కానీ అందరూ మాట్లాడడం జరిగింది. మా అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మేమందరూ ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఈ పార్టీ కార్యాలయంలో మహిళా నాయకులు అందరూ వచ్చి మధ్యాహ్నం నుంచి బిల్లు పాస్ అయ్యే ఒక అపురూపమైన క్షణాలని ఈ పార్టీ కార్యాలయంలో అందరం కూడా ఒకే చోట కూర్చుని చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నారు. అంతగా మేము స్వాగతిస్తూ ఉన్నాం అనేది తెలియజేస్తూ, ఇవాళేదో చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ కోసం పార్లమెంట్లకి ఆ చర్చలు చూడడానికి మహిళా నాయకుల్ని తీసుకెళ్ళానని రకరకాలుగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఇంత ప్రేమ, ఇంత అభిమానం మహిళా నాయకత్వం పట్ల ఉన్న మీరు 2014-19 మధ్య ఎందుకు స్థానిక సంస్థల్లో మహిళల రిజర్వేషన్లు మీరు అమలు చేయలేకపోయారు చంద్రబాబు అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇవన్నీ ఏంటంటే పబ్లిసిటీకి ఉపయోగపడే పనులే తప్ప నిజంగా ప్రజలకి అవసరమయ్యే పనులు ఏమీ చేయరు. ఇప్పుడే మేము చర్చించాం, చాలా డీప్గా దీని మీద డిస్కషన్ జరిగింది. ఇవాళ విశాఖపట్నంలో భూములన్నీ కూడా కారు చౌకగా కట్టుబెట్టడం అనేది ఒక పెద్ద దుర్మార్గమైన చర్య అని అందరూ అంటూ ఉంటే, గీతంలో వాళ్ళ కుటుంబం కబ్జా పెట్టిన భూములు, స్థానిక ఎంపీ గారు కబ్జా పెట్టిన భూములు, తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ గారి తోడలుడు భరత్ గారు కబ్జా పెట్టిన భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారా అని జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ కళ్ళ కనబట్టలేదా? ఎక్కడన్నా రోడ్డు పక్కన బడ్డీలు పెట్టుకున్న వాళ్ళని తొలగించిన పరిస్థితులు చూసాం. ఇదే విశాఖపట్నం సిటీలో స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి బడ్డీలు కొట్టించారనేది చూసాం. మరి పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళని నాశనం చేసి ఇవాళ అక్కడ కోట్లు సంపాదించడానికి వేల కోట్ల రూపాయల విలువైన భూమిని దోచుకొని అది కోర్టులో ఉండి ఇంకా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ లేకపోయినా ప్రతిపక్షంతో సహా అందరూ వ్యతిరేకిస్తున్నా ఎలా దాంట్లో నిర్మాణాలు చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ గీతం భూముల కబ్జాని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేయని ప్రయత్నం లేదు. అయినప్పటికీ ఖచ్చితంగా దీని మీద పోరాటం అనేది వైఎస్ఆర్ పార్టీ చేసి తీరుతుంది. ఎలా చేయాలనేది ఇప్పుడే నాయకులందరూ కూడా ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. అమర్ గారు ఉన్నారు, అదేవిధంగా భీమిలి కోఆర్డినేటర్గా ఉన్న జడ్పీ చైర్మన్ గారు చిన్న శ్రీని గారు, అదేవిధంగా కేకే రాజు గారు మా జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులందరూ కూడా పాల్గొన్నారు. మేమందరం కూడా డిస్కస్ చేసాం. తప్పకుండా మీరు ఎన్ని డైవర్షన్లు చేసినా విశాఖపట్నం భూముల కబ్జాకి సంబంధించి, గీతం కబ్జాకి సంబంధించిన ఆ పోరాటానికి అనేది, వైఎస్ఆర్ పార్టీ పోరాటానికి మీరు డైవర్షన్ చేయలేరనేది కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. దీంతోపాటు మరొక ముఖ్యమైన విషయం, మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవాళ
మా పార్టీలో మీడియా బాధ్యతలు చూసే ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారిని అరెస్ట్ చేసి ఆయన ఏదో జైలు పంపాలని ప్రయత్నం చేశారు. కోర్టులో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి బెయిల్ అది అరెస్ట్ని అదేది రిమాండ్ని రిజెక్ట్ చేస్తే మళ్ళీ తిరిగి హైకోర్టులో ప్రభుత్వమే పోరాడుతుంది ఆయనకి రిమాండ్ ఇమ్మని. ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నాం. అదే కాదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అరెస్టులకి తెగబడుతున్న మీరు మహిళల మీద దాడులు జరుగుతుంటే, మహిళల్ని నడి రోడ్ల మీద కొడుతుంటే, నరికి చంపుతుంటే, అశ్లీలంగా చాలా భయంకరంగా చిత్రీకరిస్తుంటే ఒక్క కేసు కూడా పెట్టకుండా ఇవాళ మహిళా రిజర్వేషన్ అని ముసలి కన్నీరు గార్చుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మీ నిజమైన మహిళల పట్ల మీ నిజమైన భక్తి కానీ ప్రేమ కానీ లేదంటే అభిమానం కానీ ఎలా ఉంటుందంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడులే నిదర్శనం అని చెప్తున్నాం. ఒక్క కేసు పెట్టారా? ఎక్కడైనా ఇవాళ మీ ఎమ్మెల్యేలో లేకపోతే మీ ప్రజాప్రతినిధులు చేసిన అరాచకాలు, మహిళల్ని చేస్తున్న మహిళల పట్ల దౌర్జన్యాల మీద ఇన్ని కూటమి నాయకుల మీద ఇన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మీ ఎల్లో మీడియాలోనే రాస్తున్నారు. అయినా ఎక్కడ ఒక్క కేసు పెట్టలేదంటే మీకు ఏ రైట్ ఉంది మహిళల గురించి మాట్లాడే రైట్ అని మేము అడుగుతూ ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ భయపడదు, భయపడే ప్రసక్తి లేదని తెలియజేస్తూ ఉన్నాం.